ముచ్యతే. జై గోమాత, జై గోమాత. పాదాలు, పిక్కలు, అడుగులు, ఆకాశ గంగలు, ముక్కోలు, కూర్చిన చిప్పలు, కర్రి, కర్రేణుగ, పొదుగు, పొండరీకాక్ష, సన్నకట్టు, సప్త సాగరాలు, గోమయం, శ్రీలక్ష్మి, పాలు, పంచామృతాలు, తోక, 90 కోటి ఋషులు, బొడ్డు, కొన్న పువ్వు, కడుపు, కైలాస గంగ, కొమ్ములు, కోతుగుళ్ళు, ముఖము, పుష్ట, వెన్ను, వెన్నగంగరాలు, ముక్కు, సిరి, కళ్ళు, కల్వరేకులు, చెవులు, శంఖనాద, నాలుక, నారాయణ స్వరూపం, దంతములు, దేవతలు, పళ్ళు, పరమేశ్వరి, నోరు. లోకని, దేవేంద్రుడి భార్య సచీదేవి, బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, శ్రీమన్నారాయణ భార్య లక్ష్మీదేవి, శ్రీరాముని వారి భార్య సీతాదేవి, శ్రీకృష్ణుని భార్య రుక్మిణీదేవి, ఈశ్వరుని భార్య పార్వతీదేవి, వశిష్ఠుల వారి భార్య అరుంధతీదేవి. వీరంతా కూడి ప్రాతకాలంలో లేచి ఆడవారు చేసిన పాపమును ఎలా పోను కృష్ణ అని అడిగారు. పొద్దుటే లేచి గో మహత్యం పఠించుకుంటే సకల పాపములు పోవు. అంటే కలిపిన పాపం, కలిపిన పాపం, బంగారం దొంగిలించిన పాపం, ఎరిగ చేసిన పాపం అంతా పరిహారము అని చెప్పాను. మధ్యాహ్నకాలం మంది పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే సహస్ర గుళ్ళల్లో దీపారాధన చేసినట్లు, జన్మాంతరం 5వ తనం ఇచ్చినట్లు, 100 గోవులు దానం చేసినట్లు అని చెప్పాను. సాయంకాలం వేళ పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే సకల శుభములు కలుగునని చెప్పాను. అర్ధరాత్రి వేళ పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే యమ బాధలు పడబోరు, యమ కింకరులు చూడబోరు, గోమాత్యం పఠించిన పనతి వస్తుంది, ఎలాగున వస్తుంది అని అడిగాను. కనకాంబరాలతో కదులుతూ, తులా భారాలతో తులదూకుతూ లక్ష్మీదేవి తన భర్తను తలుచుకొని, తన పుత్రి పౌత్రులను తలుచుకొని, మిత్ర బంధువులను లక్ష్మీ మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చింది. ఆమెను కింద దింపేసి పసుపు, పారాని, అక్షితలు, గంధము ఇచ్చి పురుగులను వరుసగా తీసేసి ఇంప ముక్క కాకులను వెనక్కి తోసేసి మండే పెనాలను కింద దింపేసి ఆవిడ కాశీ, గయా, ప్రయాగ అన్నీ చూసుకొని వైకుంఠమునికి వెళ్ళింది. విన్న వారికి విష్ణులోకం, చెప్పిన వారికి పుణ్యలోకం. జై గోమాత, జై గోమాత.